సెకండ్ ఇన్నింగ్స్ డైరెక్షన్ స్టార్ట్ చేయకముందు అరవింద్ గారు మీకు ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఛాన్స్ ఆయన ఇచ్చారు. తర్వాత బాలయ్య గారితో కూడా సాంగ్స్ చేశారు కదా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా సాంగ్ రాస్తాను అనే ఏమన్నా ఆలోచన వచ్చిందా వాళ్ళ దగ్గరికి? వచ్చింది. తర్వాత వాళ్ళు ఏంటంటే తర్వాత వచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటున్నాడు ఇట్లా అని చెప్పేసి నన్ను నిజంగా అయితే అరవింద్ గారు మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు రానిలేదు నన్ను. ఎందుకంటే నేను చేసిన తప్పు కూడా అటువంటిది. అందుకని వాళ్ళు పనిష్మెంటు నాకు ఒక గుణపాఠం లాంటిది. అట్లా మళ్ళీ అరవింద్ గారు నేను డ్రింక్ అంతా మానేసిన తర్వాత అరవింద్ గారు మళ్ళీ నాకు అప్పుడు నమ్మారు అనమాట. చిన్నగా మట్టిలో మాణిక్యాలు డైరెక్షన్ చేసుకున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని వెరీ గుడ్ అయ్యా, మళ్ళీ ఇప్పుడైనా జాగ్రత్తగా చేసుకో, ఓ డైరెక్టర్గా మంచి సక్సెస్ అయ్యావు, 6 అవార్డ్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు, బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు ఏపీ నుండి, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. అది ఎవరికి సాధ్యం కాదు. నువ్వు చేసుకున్నావు చాలా కష్టపడి, ఆ సినిమా సక్సెస్ అయింది అని చెప్పేసి అప్పుడు ఆయన మళ్ళీ నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చి చేశారు. సెకండ్ మూవీ కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. మంచి అమౌంట్ కూడా అక్కడెక్కడ అవార్డ్స్ సబ్సిడీ కూడా రిలీజ్ అయింది. తర్వాత సెకండ్ మూవీ చిరుసైను చిరంజీవి గారి ఫ్యాన్స్ కథాంశంతో చేశాను. ఇప్పుడు రిలీజ్కి ఉంది అది.